శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు కుంభరాశిలో శని శుక్రగ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో మిథునం, కన్యా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు రానున్నాయి? అదేవిధంగా శనివారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కుంభరాశిలో శని శుక్రుని కలయిక జరగనుంది. ఈ అద్భుతమైన సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 28/12/2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, తిథి త్రయోదశి, రాత్రి 2:38 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం అనురాధ, రాత్రి 9:56 వరకు, తదుపరి జ్యేష్ఠ. వర్జ్యం తెల్లవారుజామున 3:53 నుండి 5:35 వరకు. అమృత గడియలు ఉదయం 10:41 నుండి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం 5:30 వరకు. శని త్రయోదశి ఈరోజు విశేషం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధుమిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధన వ్యయం సూచితం. పాటించవలసిన పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం. తదుపరి వృషభ రాశి. అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండడం వలన కొన్ని కీలక వ్యవహారాల నుండి బయటపడగలుగుతారు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తదుపరి సింహరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యానం శుభప్రదం. తదుపరి కన్యారాశి. ఒక వ్యవహారంలో పెద్దల నుంచి మీకు ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. పాటించవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవడం శుభప్రదం. పాటించవలసినటువంటి పరిహారం చంద్రధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధన వ్యయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. పాటించవలసినటువంటి పరిహారం సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. తదుపరి మకర రాశి. ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు.
కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని స్మరించడం. తదుపరి కుంభరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. మీ రంగాలలో అభివృద్ధి ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి మీనరాశి. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ మహావిష్ణువు ఆరాధన శుభప్రదం. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.